నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచున్నాను. ఇది ప్రార్థన అంటే. ఎంత ప్రార్థన అంటే కనుక కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, మనసులో ప్రార్థన చేస్తూ ఉంది, పెదవులు మాత్రమే కదులుతా ఉన్నాయి, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ అంటే స్వరము పైకి రావడం లేదు, మనస్సులోనే అనగా ఆత్మలోనే పరితాపం చెందుతా ఉంది. ఆత్మ కొమ్మరింపు ప్రార్థన, కన్నీటి కొమ్మరింపు ప్రార్థన చేస్తూ ఉంది. ఈమెకున్నటువంటి కష్టము ఒకటే, ఇదిగో ఈమె తల్లి కావాలి, ఈమె గర్భము తెరవబడాలి, మూయబడినటువంటి గర్భము దేవుడు తెరవాలి అనేటటువంటి ఒక పట్టు కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. వాక్యం ఏంటంటే దైవ జనాంగమా, ఇలాంటి ప్రార్థన, ఇలాంటి పట్టు కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ప్రార్థన అనేటటువంటి ఒక గొప్ప అంశము మన జీవితంలో ఉండవలసినటువంటి స్థితి ఉంది. ప్రార్థన అనగా దేవునితో మనము సంభాషించడమే, ప్రార్థన అనగా దేవునికి మన విజ్ఞాపన తెలియజేయడమే, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడమే. ప్రార్థన అనే అనుభవము మనలో ఉండి తీరాలి.